చూడు మనల్ని చూస్తున్నాడు. మాయాలోకం. ఎన్ని రకాలు కనిపిస్తున్నావో. హాయ్ గైస్, వెనక్కి చూసారా మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ అంట. లోపలికి వెళ్ళి చూసేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఆ ఇల్యూషన్ని మనం ఒక ఎక్స్పీరియన్స్ చేసేద్దాము. లెట్స్ గో. అసలు మా ప్లాన్లో లేదు మ్యూజియంకి వెళ్ళాలని చెప్పి. చాలా వర్షం పడుతుంది ఆ టైంకి. పక్కన మ్యూజియం కనిపించేసరికి సరే వెళ్ళి చూసొద్దాము, అప్పటికి వర్షం తగ్గుతుంది కదా అని ఒక థాట్తో వెళ్ళాము. మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా టికెట్స్ తీసుకోకూడదు, బయట స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసుకోవాలి. మొత్తం ఇంకా ఆన్లైన్లోనే టికెట్స్ వచ్చేస్తాయి. Hi guys! ఎక్స్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళగానే ఎదురుగా ఒక మంచి వీల్ కనిపిస్తుంది 3Dలో. ఇటుపక్క వాల్ మీద వచ్చేసి ఒక చిన్న పిల్లర్స్ టైప్ లాగా, ఒక సైడ్ నుంచి చూస్తేనేమో మనిషి బొమ్మ కనిపిస్తుంది అండ్ ఇంకొక సైడ్ నుంచి చూస్తేనేమో బుక్స్ షేప్ కనిపిస్తుంది. ఇలాంటివి మనం మన ఇంటి దగ్గరలో కూడా చూసే ఉంటాము. 3D కార్డ్స్ అని చెప్పేసి ఒక సైడ్ చూస్తే ఒకలాగా, ఒక సైడ్ చూస్తే ఒకలాగా కనిపిస్తూ ఉంటాయి కదా. మనం కార్డ్ని ఇలా అంటే సేమ్ ఆ టైపే. ఇంతకన్నా మంచి మంచి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదేదో ఫాలోయింగ్ ఐస్ అంట, అంటే ఐస్ మనల్ని ఫాలో అవుతుందేమో. ఈ బొమ్మకి లోపల ఐస్ ఉన్నాయి చూడండి. మనం ఎట్ సైడ్ వెళ్తుంటే ఆ ఐస్ అటు సైడ్ చూస్తున్నాడు. వీటినే ఇల్యూషన్ అంటాము. అంటే అక్కడ ఆల్రెడీ అది రియలా కాదా అన్న ఒక థాట్లో ఉండిపోతాము. అండ్ ఇది చూసారా, కింద వచ్చేసరికి మనకి పెద్దగా ఉంది, పైన కొంచెం చిన్నగా ఉంది. అక్కడ మ్యాగ్నెట్ ఉంది, ఆ మ్యాగ్నెట్ కింద దాని మీద పెడితేమో కరెక్ట్ సైజ్ సరిపోయింది. సేమ్ అదే మళ్ళీ పైకి పెడితేమో ఎలా చిన్నదైపోయిందో చూడండి. అది చిన్నదైపోయిందో లేకపోతే అది మన ఊహ అనేది కూడా మనకు అర్థం కాదు. అలా ఉంటాయి. ఈ మిర్రర్లో చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ షేప్ మిర్రర్. లోపల నుంచి ఉంటే చుట్టూ ఎలా కనిపిస్తున్నాయో హెక్సాగన్ లాగా. ఎన్ని రకాలు ఇది ఎవరైనా చూస్తే మనం పిక్ ఎడిట్ చేసామో అనుకుంటారు, కానీ రియల్ అని అనుకోరు. ఈ డ్యాన్సింగ్ రింగ్స్ చూడండి, ఒకదానికొకటి అటాచ్ అయినట్టు మీకు కనిపిస్తుంది, బట్ ఒకదానికొకటి అటాచ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఆ రింగ్స్ తిరగట్లేదు, కింద బేస్ రింగ్ తిరగడం వల్ల ఆ పై కూడా తిరుగుతున్నట్టున్నాయి. బాగుంది కదా. ఇది వచ్చేసి టిల్టెడ్ రూమ్ అంట. దీంట్లో ఎలా అంటే ఆ రూమ్లో ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు చూడండి, వాళ్ళు కొంచెం వంగినట్టున్నా కూడా మంచిగా బ్యాలెన్స్ అవుతున్నట్టుంది. సేమ్ అలానే అనిపిస్తుంది. ఇక్కడ ఆది నించున్నారు చూడండి, అలాగే మనం ఏం పడము. అదే మనం నార్మల్ రోడ్ మీద ఇలా నించొని ఉంటే కంపల్సరీ కొంచెం పడినట్టు అనిపిస్తాం కదా, అలాగా ఉంటుంది ఆ రూమ్లో. ఇది చూడడానికి పజిల్లా అనిపించిందా, బట్ యాక్చువల్లీ ఇది పజిల్ కాదు. ఇప్పుడు ఒకతను రెండు పట్టుకున్నాడు చూడండి, వాటి రెండుకి హోల్డర్స్ ఉన్నాయి కదా. ఇది లైట్ మోడ్లో పెడితే ఏమో లైట్ కలర్ వస్తుంది, డార్క్ మోడ్లో పెడితే ఏమో డార్క్ కలర్ వస్తుంది. యాక్చువల్లీ ఆ రెండు చూడడానికి ఒకే కలర్లా ఉంటాయి. ఇప్పుడు వైట్ దాని మీద పెట్టేమనుకో వైట్ కలర్లా ఉంటుంది, అదే ఇలా గ్రే కలర్ మీద పెడితేమో గ్రే కలర్లో వచ్చింది. ఇది మ్యాజిక్ వీటి గురించి. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద మాయాలోకంలోకి వెళ్ళబోతున్నాము. ఇది చూడగానే నాకు చిన్నప్పుడు జెటెక్స్ డిజ్నీ XDలో వే కనుక్కోవడానికి ఎస్కేప్డ్ రూమ్స్ ఉంటాయి చూడండి, అలా అనిపించింది. బట్ చుట్టూ లైటింగ్స్, ఒక పెద్ద మాయాలోకం అనుకోవచ్చు. హే వీళ్ళు పడిపోతున్నారు ఏంటి, అయ్యో పట్టుకోండి పట్టుకోండి అని అనుకుంటున్నారా, బట్ ఇది ఒక ఇల్యూషన్. వాళ్ళు కిందే ఉన్నారు కానీ చూడడానికి పైన అద్దంలో పడిపోతున్నట్టుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది కదా. అండ్ ఇది చూడండి, ఇక్కడ అన్ని స్క్వేర్ షేపుల్లో ఉన్నాయా. ఒక సైడ్ నుంచి చూస్తే ఏమో అన్ని ట్రయాంగిల్లా మారిపోయాయి, ఇక్కడ అన్ని స్క్వేర్ షేప్ వచ్చేసాయి. బట్ ఇలా ఎలా పెట్టారో నాకు అర్థం కాలేదు. నేనేదో మ్యాజిక్ చేస్తున్నాను అనుకుంటారేమో అని మళ్ళీ ముందుకి వెనక్కి తిప్పి మరీ పెట్టాను. అండ్ పడిపోతున్నట్టు ఇందాక చూసాం కదా, వాటి దగ్గర అందరూ ట్రై చేయాలని చూడండి ఎంతమంది ఉన్నారో, క్యూ అంతా. ఇదైతే చాలామందిని అట్రాక్ట్ చేస్తూ ఉంది, చిన్నపిల్లలందరినీ. చాలా బాగుంది అది అయితే చూడడానికి. దాన్ని బిల్డింగ్ ఇల్యూషన్ అని అంటారంట. ఇచ్చోసారా చూడడానికి ఇలా ఉందా, కానీ ఎక్కడ ఎండింగ్ అనేది లేదు, ఎంతవరకు ఉందో తెలియదు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అని చెప్పి ఒక మధ్యలో వేలా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళాడు,
సరే నేను కూడా వెళ్తాను మంచిగా ఒక వీడియో తీయని నేను జస్ట్ ఇలా లోపలికి వెళ్ళాను. మా హస్బెండ్ ఎందుకో పైకి చూడు అన్నాడు. పైకి చూసేసరికి మొత్తం బ్రిడ్జ్ అంతా తిరిగిపోతుంది 360 degrees లాగా. నాకెంత భయం వేసేసిందో బాబాయ్ పడిపోతున్నానేమో అని చెప్పేసి. అండ్ నా వెనక ఒక ఆంటీ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు. వాళ్ళని పైకి చూడండి అంటే పాపం వాళ్ళు చూసేసి వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. చూడడానికి చాలా బాగుంది. మీకు కూడా బ్రిడ్జ్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా. మనం ఏదైనా ఒక విఎఫ్ఎక్స్ పెట్టుకుంటే ఎలాగా ఎక్స్పీరియన్స్ అవుతామో అలా అనిపించింది. ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి పట్టుకో అని చెప్పేసి మా హస్బెండ్ అన్నాడు. సరే అని చెప్పేసి ఫస్ట్ తను తీస్తున్నాడు, రావట్లేదు. నువ్వు తీసి చూడు నీకేమన్నా వస్తాయా అని చెప్పి పట్టుకుంటుంటే అసలు అక్కడ ఏమీ లేనట్టున్నాయి. అసలు ఇదేంట్రా అని చూస్తే స్ట్రాబెర్రీస్ వచ్చేసి లోపల ఉన్నాయి. ఆ రిఫ్లెక్షన్ వచ్చి ఇక్కడ పడుతుంది. ఇక్కడ ఒక తాత బొమ్మ ఉంది చూడండి. స్ట్రైట్గా ఉన్నప్పుడు స్ట్రైట్గా ఉన్నట్టే కనిపించింది. ఇలా పక్కకి వెళ్ళేసరికి మొత్తం అంతా నా వైపు తిరిగిపోయింది. సరే ఇటు పక్క తిరిగిపోయాడు కదా అని చెప్పి నేను అటు తిరిగాను. మొత్తం అంతా అటు టర్న్ అయిపోయింది. ఇదేంట్రా ఇలా ఉంది అనుకున్నాను. అండ్ కొంతమంది ఎవరైనా మధ్యలో నించున్న వాళ్ళకి మధ్యలో ఉన్నట్టే కనిపించింది. ఇదైతే చాలా బాగుంది. అలా ఎటు పడితే అటు తిరుగుతున్నట్టు. ఈ డంబెల్స్ చూసారా, ఎయిర్లో అసలు ఎప్పుడన్నా డంబెల్స్ నించుంటాయా? అది వచ్చేసి 45 kgs. ఆ 45 kgs ఎయిర్లో ఎలా నించున్నాయా అనుకున్నాను. ఇది వచ్చేసి కలర్ రూము. ఇక్కడ మనము దూరంగా నించున్నప్పుడేమో పెద్ద పిక్చర్ వస్తుంది, దగ్గరికి వెళ్ళేసరికి ఏమో చిన్న పిక్చర్ వస్తుంది. మీరు గమనిస్తే వెనక అక్కడ ఏ డిస్ప్లేలో 3 lights కనిపిస్తున్నాయి, వెనక అవి అటాచ్ చేసి ఉన్నారు వాల్కి. సో అవి యొక్క ఫోకస్ వచ్చేసి ఇలా వస్తున్నాయి. అండ్ మనకి ఒక రీల్ ఉంటుంది, ఒక మమ్మీ వాళ్ళ బేబీని రైట్ లెఫ్ట్ అని చెప్పేసి సేమ్ అలానే అనిపించింది. ఇది వచ్చేసి RGB రూమ్ అంట. దీంట్లో ఒక వాల్ దగ్గర నించుంటే ఒక కలర్ వస్తుంది, ఒక వాల్ దగ్గర నించుంటే ఒక కలర్ వస్తుంది, ఇంకో వాల్ దగ్గర నించుంటే ఇంకో కలర్ వస్తుంది. ఇదంతా ఒక డిటెక్షన్ మోషన్ కిందే పెట్టుంటారు. సో మనం పెద్ద ఇంజనీరింగ్ చదువులు చదివేసాం కాబట్టి మనకి బాగా ఐడియా ఉంటుంది. ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది, అది డిటెక్ట్ అవ్వడం వల్ల దానికి ఏ కలర్ పెడితే ఆ కలర్ వస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కొంతమందికి అది తెలియకపోవచ్చు. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్బా ఒక వాళ్ళ దగ్గర నించుంటే ఒక కలర్ వస్తుంది, ఇంకో వాళ్ళ దగ్గర నించుంటే ఇంకో కలర్ వస్తుంది అని చెప్పేసి బాగా అనుకుంటారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ స్పిన్ అయ్యే వీల్స్ని చూస్తుంటే ఒక 10 seconds ఇలా చూసి మనం గోడవంకి చూసాం అనుకో, ఆ వీల్సే గోడ మీద కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఈ మిర్రర్లో అంతా ఆపోజిట్గా కనిపిస్తుంది. నేను స్ట్రైట్గా నించొని ఇలా వీడియో తీస్తున్నా, బట్ నేను తిరిగేసి ఆపోజిట్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది, రొటేట్ అయినట్టు. ఇదేమో కొన్ని షోస్లో చూస్తూ ఉంటాం కదా, కొన్ని షోస్ ఈటీవీలో కానీ మా టీవీలో కానీ పెడుతూ ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుండే దానిలాగా. జస్ట్ ఇవి ప్లాస్టిక్ నీడిల్స్లా ఉన్నాయి. మనం వెళ్ళి మన ఫింగర్ కానీ లేకపోతే ఇలా చెయ్యి చేసినా కూడా అటువైపు నుంచి అంతా వచ్చేస్తూ ఉంది. ఇది చాలా బాగుంది. మా హస్బెండ్ ట్రై చేశాడు, నేనైతే ట్రై చేయలేదు, చిన్నపిల్లలు ఆడుకుండేదిలే అని చెప్పేసి. ఈ పాప చూడండి, ఆ చిన్న కన్నంలో నుంచి వచ్చేసింది. చుట్టూ ఏమో మిర్రర్స్ ఉన్నాయి. అలా ఎలా మ్యాజిక్ చేసేసిందా నాకు కూడా నేర్పించమని అడుగుదాం అనుకున్నాను. తీరా చూస్తే పక్కన గోడలో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసింది. అలా ఎలా చేసేసావు నాకు కూడా నేర్పించవు అంటే పక్కనే ఒక కన్నం ఉందండి. ఓహో మ్యాజిక్కి సీక్రెట్ ఇదనమాట అని అర్థమైంది. ఈ పాప చూడండి బస్సులో కింద నడవకుండా పైనుంచి నడుచుకొచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు అనుకున్నాను. తీరా చూస్తే ఆ బస్సే తిరగేసింది. సో మనం రొటేటెడ్ చూస్తే కానీ అర్థం కాదు. దీన్నే ఇల్యూజన్ కమ్ మ్యాజిక్ అని అంటారు. అన్నీ మన కళ్ళ ముందు జరిగినట్టుంటాయి, కానీ అవన్నీ మన భ్రమనే ఊహనే చెప్పాలి. దీన్నే మ్యాజిక్ షోల్లో కూడా ఉపయోగించేది. మ్యాజిక్ చేశారు ఏదో చేస్తారు అని అనుకుంటాము, అక్కడ ఏముండదు. ఆ వెనక సమ్ సీక్రెట్స్ ఉంటాయి, దాన్నే ఇల్యూజన్ అంటారు. సో మా ఇల్యూజన్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.